జంబలకడి పంబ అని ఒక సినిమా వచ్చింది. మస్తు జోక్ జోక్ ఉంటది తెలుసా? ఇప్పటికి కూడా ఆ టీవీలో ఎత్తే చూస్తూనే ఉంటా నేను. అందులో ఎట్లుంటదంటే లాస్ట్‌కు ఆడోళ్ళు మొగోళ్ళ లెక్క మారిపోతారు. మగోళ్ళకేమో ఆడోళ్ళ గుణాలొత్తాయి. అంతా ఉల్టా పల్టా అన్నట్టు. అది జూసి మనం మస్తు నవ్వుకున్నాం. అయితే ఇప్పుడు నేను చెప్పే ముచ్చట జూసి నవ్వుకుంటారా? శభాష్ అంటారా? మీ ఇష్టం గానీ ఒక జంటకు పెండ్లయితుంది. పెండ్లి పిల్లగాడు పెండ్లి పిల్లకు పుస్తలు కట్టాలి గదా! కానీ ఆడంతా రివర్సు. ఆ రివర్స్ కథ చూడుర్రి మీరే. గిదే జంబలకడి పంబ సీను. ఫస్ట్ అయితే ఈ పెళ్లి కార్యం చూడుర్రి. చూసిర్రా ఏమర్థమైంది? ఈడ పెళ్లి పిల్ల కానీ నజరేసిరు కదా మీరైతే. పెళ్లి పిల్లగాడేమో పెళ్లి పిల్ల లెక్క తయారైండు, పెళ్లి పిల్లనేమో పిల్లగానేషంలో వచ్చింది. పూజలు అవి చేసుకుంటుర్రు. ఈ కథ అంతా ఉల్టా పల్టా ఉన్నదనుకుంటుర్రా ఏంది? అనుకోకుర్రి ఇది ఆచారం అట ఆచారం. ఆంధ్రాల మార్కాపురం దగ్గరున్న బోయిల పెళ్లిలా ఎన్నాళ్ళ బట్టో ఈ ఆచారం నడుతుంది. ఏందంటే పెళ్లి పిల్లగాన్నేమో పెళ్లి పిల్ల లెక్క, పిల్లనేమో పిల్లగాని లెక్క తయారు చేయించి పూజలు అవి చేయించి లగ్గం చేస్తారన్నట్టు. అంటే ఈడ భార్యాభర్తలు ఇద్దరు సమానమే, ఒకరు ఎక్కువ కాదు తక్కువ కాదు అని లోకానికి ఎరిక చేసేందుకు ఈ ఆచారం పెట్టిరు కావచ్చు పెద్దోళ్ళు అని అంటుర్రు. మొత్తానికి మంచి ఆచారమే పాటు. ఇక ఈ పెళ్లిని చూసినోళ్ళు ఇది జంబలకడి పంబ ఆచారం అని పేరు కూడా పెట్టుకున్నారు. ఏ ఆచారం ఎట్లున్నా ఆలు మొగలు లొల్లులు జవడాలు లేకుండా కలిసి మలిసి ఉంటే చాలు కదా. ఏమంటారు?